ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాకు కీర్తనల గ్రంథదానం 131వ అధ్యాయం 1-3 వచనములు. యెహోవా, నా హృదయము అహంకారం గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకొనటలేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి ఎదుటనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్లయు ఉన్నట్లు నా ప్రాణం నా యొద్దనున్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, విశ్వాసి జీవిత యాత్రలో ఉండవలసిన సరైన లక్షణాలు, ప్రవర్తన గురించిన ఉన్నతమైన తలంపులను వెల్లడి చేస్తున్న చిన్న కీర్తన ఇది. ఆధ్యాత్మిక జీవితంలో పైకి ఎక్కిపోయే దారిని ఇది చూపుతున్నది. ఇందులోని కీలకమైన తలంపు వినయ భావం. దేవుడైన యెహోవా అసహించుకొని 7 మొదటి స్థానం గర్వానికి ఉన్నట్టు సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16-17 వచనంలో చూడగలం. దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు గాని దీనులకు కృప చూపుతాడని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూడగలం. తాను వినయం గలవానని చెప్పుకునే ప్రతి వాడికి నిజంగా వినయం ఉండదు. అనుకోని వారికి నిజంగా వినయం ఉండవచ్చు. ఇలా తన వినయ మనసు గురించి చెప్పుకోవడంలో దావీదు గర్వాన్ని ప్రదర్శిస్తున్నాడా? కాదు. దేవుని ఆత్మ ప్రేరణ మూలంగా అతడి ఈ మాటలు రాశాడు. వీటిని దేవునితో అంటున్నాడు, కానీ మనుషులతో అనడం లేదు. దావీదు జీవితకాలమంతా అతని ప్రవర్తన ఈ మాటల్లోని నిజానికి సాక్ష్యం. మనం ఎలా ప్రవర్తించాలన్న విషయంలో కూడా ఇది మనందరికీ ఆదర్శం. గర్వం, దురహంకారము, తనను ఇతరుల కంటే హెచ్చించుకోవడం విశ్వాసుల మధ్య ఉండే మైత్రిని, ఐక్యతను చెరుపుతాయి. ఉన్నత స్థితిలో ఉన్నా, తక్కువ స్థితిలో ఉన్నా క్రీస్తులో అందరూ ఒకటే. అలానే ప్రవర్తించాలి. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం రాశాడు. కులాన్ని బట్టి, సమాజంలో లేక క్రైస్తవ సంఘములోని స్థితి స్థానాలు బట్టి అహంకారాలు, విభేదాలు, పక్షపాతం దేవునికి అసహ్యం. ఈ కీర్తన 2వ వచనాన్ని గమనిస్తే దావీదు పరాక్రమశాలి, గొప్ప రాజు, కవి, పుంగవుడు అయినప్పటికీ తనను తాను చిన్న పిల్లాడితో పోల్చుకుంటున్నాడు. దేవుని ఆత్మ అతనికి ఒక సత్యాన్ని నేర్పాడు. తరువాత ఆ సత్యాన్ని యేసు ప్రభు మత్తయి సువార్త 18వ అధ్యాయం 3-4 వచనములు వెల్లడించాడు. కానీ దావీదు తల్లిపాలు విడిచిన బిడ్డలాగా తనను తాను అదుపు చేసుకున్నాడు. పాలు విడవని పిల్లవాడు తన కోరికల గురించే అస్తమానం ఏడుస్తుంటాడు. తల్లి ఇచ్చే మమతలోని సంతృప్తి, సౌఖ్యం కోసం స్వార్థంతో అల్లరి పెడుతూ ఉంటాడు. పాలు విడిచిన పిల్లవాడైతే క్రమశిక్షణ, తనను తాను అదుపు చేసుకోవడం అంటే ఏమిటో నేర్చుకోవడం ఆరంభిస్తాడు. తల్లి తన కోసం నిర్ణయించినదే తనకు మంచిదని అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు. ఆమె ఇచ్చేదాన్ని బట్టి మాత్రమే గాక ఆమెను ఆమెగా గుర్తించడం మొదలు పెడతాడు. బలవర్ధకమైన ఆహారం కోసం పాలు మానుకుంటాడు. దేవునితో విశ్వాసుకున్న సంబంధాన్ని దీన్నంతటితో పోల్చి మనకు వర్తింప చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనం గమనిస్తే అక్కడ మీరు ఇంకా పసిపిల్లలే ఉన్నారు అని అపోస్తలుడైన పౌలు రాశాడు. బలమైన ఆహారం తినే స్థితిలో లేరని కొరింథీయులు ఉద్దేశించి రాశాడు. దేవుడి ఆత్మలేని మనుషులతో పోల్చుకుంటే విశ్వాసులంతా ఆధ్యాత్మిక వ్యక్తులే. కానీ విశ్వాసుల్లో కూడా కొంతమంది ఇతరుల కన్నా ఎంతో ఆధ్యాత్మికమైన వారు. దురదృష్టవశాత్తు అప్పుడప్పుడు కొందరు విశ్వాసులు భ్రష్ట స్వభావాన్ని అనుసరించి నడుచుకునే లోక ప్రజలు మాదిరిగానే ప్రవర్తిస్తుంటారు. మొత్తం మీద కొరింథీ క్రైస్తవులు ఇలాంటి వారే. ఆధ్యాత్మికంగా చూస్తే వారు ఇంకా చంటి పిల్ల లాంటి వారే. దేవుని లోతైన సంగతులు పౌలు వారికి బోధించటానికి వీలేకపోయింది. అయితే ఈ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి 3వ అధ్యాయం 1వ వచనంలో పౌలు 3 రకాల వ్యక్తుల గురించి చెప్పాడు. సహసిద్ధమైన వ్యక్తి అంటే దేవుని ఆత్మ లేనివాడు. ఆధ్యాత్మిక వ్యక్తి దేవుని ఆత్మ కలిగి ఆత్మ ప్రకారం నడుచుకునేవాడు. శరీర స్వభావం అనుసరించే వ్యక్తి దేవుని ఆత్మ తనలో ఉన్న తన విధానాలు కొన్నింటిలో దేవుని ఆత్మ లేనట్టు నడుచుకునేవాడు. చివరిగా ఈ కీర్తన 3వ వచనం ద్వారా దేవుని ప్రజలు తమలో, తమ తెలివితేటల్లో, బలములో ఆశాభావం నిలుపుకోకుండా ఉండడం నేర్చుకోవాలి. వారి నమ్మకానికి, ఆశాభావానికి సదా
యెహోవాయే పునాదిగా ఉండాలి. దేవుడు కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నైనా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. నిజంగా తండ్రి, భక్తుడైనటువంటి దావీదు చేసినటువంటి ఈ యొక్క ప్రార్థన మాకెన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటున్నది ప్రభా. అవును ప్రభా, తండ్రి నైనా తన యొక్క హృదయంలో తండ్రి తగ్గింపును కోరుకుంటున్నాడు. ఎక్కడే కానీ ప్రభా తండ్రి తనకున్న స్థితిని బట్టి గర్వపడట్లేదు. అయ్యా తండ్రి తను ఒప్పుకుంటున్నాడు. అయ్యా తండ్రి తన స్థితిని నీకు వివరిస్తూ, నా హృదయం అహంకారం గలది కాదు, నా కన్నులు పైకి చూడట్లేదు, నాకు అందని వాటి అందను గొప్ప వాటి అందను అభ్యాసం చేసుకుంటలేదు అంటున్నాడు. నిజంగా తండ్రి నైనా ఇలాంటి మనసు ప్రతి విశ్వాసకి ఉంటే ఎంత బాగుంటుందో ప్రభువా. నైనా కృప చూపించండి నాయన, సహాయం చేయండి. అవునైనా మేము తండ్రినైనా ఇదిగో హెచ్చైన వాటి యందు మనసు ఉంచక, తండ్రినైనా బంగారు వెండి తండ్రి మాకు బంగ్లాలు కావాలి, కారులు, వీటెందు మేము మనసు ఉంచక, అయ్యా తండ్రి నువ్వు ఇచ్చిన దాంతో తృప్తి చెందుతూ అయ్యా తండ్రి తగిన జీవితాన్ని గడపడానికి నీ కృప దయచేయమని అడుగుచున్నాం. అయ్యా తండ్రి ఒకవేళ మా శరీరంలోగే ప్రతి కోరికను అణిచిపెట్టుకొని అయ్యా తండ్రి మా జీవితంలో ఆత్మీయంగా ఎదగటానికి తండ్రి నీ కృప దయచేయమని అడుగుచున్నాం. తండ్రి లోకానుసారులు ఆలోచించే రీతిగా మేము ఆలోచించకుండా తండ్రి మేము ఆధ్యాత్మికంగా వృద్ధి పొందిన వారమై జ్ఞానము కలిగి పైనున్న వాటినే వెతుకుటకు నీ కృప దయచేయండి. భూమి మీద దేని మీద మా మనసు నింపుకోకుండా కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా తండ్రి నైనా ఇదిగో ప్రతి దాని కొరకు నీ మీద ఆధారపడుటకు, అయ్యా ఈ వైపు చూచుటకు, మాకున్న దాంతో గర్వపడక, లేని దాని గురించి పరిగెత్తక, నీవిచ్చిన దాంతో అయ్యా తండ్రి నైనా సంతుష్టి సహితమైన భక్తి కలిగి జీవించటానికి నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం. ఎక్కడే కానీ ప్రభా మేము గర్వానికి అహంకారానికి చోటివ్వకుండా మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సన్నిధిలో ఉండుట కృప దయచేయండి. ఎందుకంటే అయ్యా ఇదిగో అహంకారం ఎదిరించి దీనులకు కృపనిస్తానని వాక్యంలో సెలవిచ్చాం. ఆ దీనత్వం మాకు దయచేయండి అయ్యా. కృప చూపించమని అడుగుచున్నాం. బలమైన ఆత్మీయ ఆహారం తినే స్థితిలో మమ్మల్ని ఉంచండి. ఇంకనూ పాలు తాగే పసిపిల్ల వల్లలే కాకుండా అయ్యా తన ఆత్మీయంగా వృద్ధి పొందేవారుగా మమ్మల్ని నిలబెట్టమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం. కృప చూపండి, సహాయం చేయండి నాయన. మేము ఇంతవరకు నైనా చూపుతో, మాటతో, తలంపుతో, క్రియతో, తెలిసి తెలియక నీకు విరోధంగా చేసిన ప్రతి పొరపాట్లు, పాపలను బట్టి దయచేసి క్షమించమని అడుగుచున్నాం తండ్రి. మా పొరపాట్లు క్షమించండి, కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. తండ్రినైనా ఎందరైతే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నా వారి అవసరతలన్నిటిని తీర్చండి నాయన తండ్రి. గర్భఫలం, ఉద్వేగం, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. దయ్యముల చేత, దురాత్మల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి తండ్రినైనా. అలాగే ప్రభా తండ్రి అనేక వ్యసనాల కారణంగా, దురాత్మ శక్తుల ప్రభావాల కారణంగా తండ్రినైనా ఇదిగో ఆ వ్యసనాల నుంచి బయటపడలేక ఉంటున్నారు. తాగుడుకు అలవాటు పడిన వారు, జూదానికి అలవాటు పడిన వారు, వ్యభిచారం చేస్తున్నటువంటి వారు, మోసాలు, దొంగతనాలు చేస్తున్నట్టు వీరందరికీ మారు మనసు, పశ్చాత్తాపాన్ని గ్రహించండి. అలాగే తండ్రి మాలో ఇతరులను చూసి మేము ఆత్మీయంగా గొప్పవారం అనుకుని ఆ భయంకరమైన గర్వపు ఆలోచన మాలోంచి తొలగించి దీన మనసును మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. తగ్గింపును మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. దేవా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అంతేకాకుండా నాయన ఇదిగో సంఘమును, సంఘ కాపలను, సువార్థికులను పరిచర్య చేస్తున్న వారిని నీ కృపాబలం, ఆత్మల చేత నింపి నడిపించాను. ఆత్మ సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా కృప చూపించండి. దిక్కులేని వారు, విధరాన్రు, కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్న వారు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి నీకు స్తోత్రం. అనేక సమస్యల కారణంగా, ఒత్తిడిల కారణంగా సూసైడ్ చేసుకోవాలన్నట్టు ఆలోచన కలిగిన వారు అయ్యా ఇప్పుడే ఆలోచనలు మానిపించండి నాయనా. నీకు స్తోత్రాలు. విడిపించండి, కృప చూపించండి, సహాయం చేయండి, నెమ్మదిని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అక్కడక్కడ జరుగుతున్న దాడులు క్రైస్తవుల మీదవి, వాటన్నిటి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం అయ్యా, సహాయం చేయండి నాయన. అలాగే తండ్రి కాలి నాయకులు, గ్రామ నాయకులు, రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు, ప్రతి ఒక్క నాయకునికి మంచి జ్ఞానము, తెలివిని దయచేయండి అయ్యా. తను వారందరూ చక్కని పరిపాలించు నీ యొక్క పరుల జ్ఞానంతో నింపమని అడుగుచున్నాం తండ్రి.
దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. అంతేకాదు నాయన, పరీక్షలు కోసం సిద్ధపాడవుతున్న బిడ్డలు, కాంపిటీషన్ ఎగ్జామ్కి సిద్ధపాడవుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అయా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి, సహాయం చేయండి. అంతేకాకుండా జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన కిరీటాలను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తమ కామెంట్ రూపంలో నైనా ప్రార్థన అవసరత రాసిన ప్రతి బిడ్డ యొక్క అవసరతను తీర్చండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని వేడుకుంటున్నాం. మమ్మల్ని తగ్గించుకుని నేను మాత్రమే చూస్తాం. అయినప్పుడు మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.